ఈరోజు ఈ ప్రెస్ మీట్ వచ్చేసి రెడ్ల కళ్యాణ మండపంలో నేను అంబడి కృష్ణారెడ్డి అనే నేను ఇక్కడ రెడ్ల కళ్యాణం నుంచి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. మరి నాగేశ్వరరెడ్డి గారు నిన్నటి రోజున దొంగ లెక్కలు రాసుకొని అంబడికి ఇచ్చినాడు. ఇదేదో ఈ డేట్లో ఇచ్చినాడు. 50,000 కరెక్టే. లెడ్జర్ చూపించినాడు కరెక్టే. అవి నువ్వు ఆ రోజు నేను వచ్చినప్పుడే చూపించినావు సార్. నువ్వు ఈరోజు చూపించాల్సిన పనిలే. నీ దొంగ లెక్కలన్నీ, నీ కార్యవర్గము మీ దొంగ లెక్కలన్నీ గడ్డను పెట్టి మీ సభ్యులే ₹1 కోటి డబ్బు ఫ్రాడ్ జరిగింది అని మొత్తం పాంప్లెట్ పంచింది వాస్తవమా కాదా? 5 ఏళ్ళు యుద్ధం చేసుకున్నారు. రెడ్డి కళ్యాణ మంటపానికి యుద్ధం జరిగింది. రెడ్ల పరువు తీసినారు ప్రొద్దుటూరులో. మొత్తము మీ కమిటీ అంతా కలిసి, రెడ్ల కళ్యాణ మంటపము కమిటీ కలిసి రెడ్ల పరువు జిల్లాలోనే రాష్ట్రంలోనే పరువు తీసిన వ్యక్తులు మీరందరూ కలిసి. నువ్వు మాత్రం మంచివానివే సార్, నువ్వు చాలా మంచివానివి. ఎందుకంటే నాగేశ్వరరెడ్డి గారు అంటే పేరుండే డాక్టరు, నిజాయితీ మనిషి. నీకు ఓటేస్తా నేను ఖచ్చితంగా. నిజాయితీ వరకు నీకు ఓటేస్తాను. నువ్వు తినేవానివి కాదు. నీకు కంట్రోల్ పవర్ లేదు సార్. ఏమి జరుగుతుంది, ఇక్కడ ఏమి జరుగుతుంది? నేను ఒక అధ్యక్ష పదవి ఉండా అని ఏదో పెద్ద సీఎం కిరీటిని మాదిరి నెత్తిన పెట్టుకొని ఇది పట్టుకొని నువ్వు ఊలాడుతున్నావు సార్. ఏమి ₹1 కోటి ఫ్రాడ్ జరిగిందనే రోజు నువ్వు రాజీనామా ఇచ్చి కుటుంబం బాగుంది, 1000 కోట్ల ఆస్తి ఉంది సార్ నీకు. ఆ చెడ్డ పేరు ఎందుకు సార్ నీకు? ఈ రోజైనా దయ ఉంచి నేను ఈరోజు నీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తానా. ఈరోజు డ్రాప్ కాదు సార్. నువ్వు నాకు వద్దు, ఈ అధ్యక్ష పదవి నాకు వద్దని నువ్వు డ్రాప్ కాదు. నేను అడిగింది ఏంది ప్రెస్ మీట్లో? నేను రసీదు బుక్కు, చందాదారుల బుక్కు తీసుకొని రూల్ ప్రకారము ₹1,00,000 చందా ఇచ్చే మాకు ఒక కాపీ ఇస్తారు. డూప్లికేట్ కాపీ వెనకల పలాని రోజు ఈ అమౌంట్ బ్యాంకీలో వేసినాము, ఈ ₹1,00,000 కానీ 50,000 కానీ 10,000 కానీ 20,000 కానీ 2,00,000 కానీ బ్యాంకీలో పలాంటి డేట్ వేసినాం అనేది రూల్ పొజిషన్. అవునా కాదా నువ్వు చెప్పు. నేను 10వ తరగతి సార్. నేను మొరటోని వ్యవసాయదారుని. నువ్వు మరి డాక్టర్. నీ దగ్గర మెంబర్లు ఎంతోమంది మేధావులు ఉన్నారు. అట్టా ఇట్టా కాదు, బీకాము డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా చెప్పండి రూల్ పొజిషను. ఇప్పుడు నేను కళ్యాణం కాండా రమ్మంటే నాగేశ్వరరెడ్డి గారికి 2 సార్లు ఫోన్ చేయించా, ఎత్తాడు. వాళ్ళ మేనేజర్తో ఫోన్ చేయించా, ఈరోజు ప్రచారంలో ఉండా. నిన్న ఏం చెప్పినారు సార్ మీరు? ఎవరైనా డౌట్ ఉంటే కళ్యాణ మంటపంలో బుక్కులు ఉన్నాయి, పోయి చూసుకోండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి నువ్వు ఒక డాక్టర్గా ఉండి ఇక్కడికి మేనేజర్ వస్తే సార్ ఏం బుక్కులు లేవు సార్ అంటాడు ఈయన. మరి నువ్వు ఎందుకు చెప్పాలి అబద్ధాలు? నువ్వు ఒక డాక్టర్గా అబద్ధాలు నీ వయస్సుకు నువ్వు అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది సార్? నువ్వంటే మాకు ఒక తండ్రి మాదిరి, ఒక గురువు మాదిరి, ఒక ప్రొద్దుటూరులోనే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎవరంటే నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి ముందు వరుసలో ఉన్నాడు సార్. నీకెందుకు సార్ ఈ అపవాదు? మీరు బాగా అర్థం చేసుకోండి. మరి నేను రాంప్రసాద్ రెడ్డి కూడా ఫోన్ చేసిన. మళ్ళీ మీరు చెప్పండి సార్, నాకు ఫోన్ చేసి 2 గంటలకు నేను వస్తా, ఇక్కడికే మీ ఇంటి దగ్గరికి రమ్మంటే వస్తా. నాకు కావాల్సింది ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, ప్రెస్ మీట్లో చెప్పినా సార్, చందా రసీదులు. ఆ చందా రసీదులు వెనకాలే ఈ లెక్క బ్యాంకీలు వేసినారా, నగదు వాడినారా? దానికి సంబంధించి ఊరికే మీరు లెడ్జర్లో ఏదో అందరు ఇచ్చినారు రాసుకునేది కదా సార్. మా వ్యాపారస్తులు కూడా భాగస్తులని ఒకరికొకరి మోసం చేసి దొంగ లెడ్జర్లన్నీ రాసుకొని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మా మిల్లుల్లో కొట్టుకుంటే నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ కడప జిల్లా ఆయిల్ మిల్లర్స్కు మేము పంచాయతీలు చేసిన రోజులు ఉన్నాయి సార్. దొంగ లెక్కలు ఎవరైనా రాస్తారు, ప్రింట్ చేస్తారు దొంగ లెక్కలు. ఈ వాస్తవం కాదు. నువ్వు చందాలు ఇచ్చిన రసీదు బుక్కుతే ఆ బుక్కు వెనకల ఆ లెక్క ఆ రోజు 50,000 వచ్చిందో, 1,00,000 వచ్చిందో, 2,00,000 వచ్చిందో, ఆ రోజు వచ్చిన లెక్క వెనకల బ్యాంకీలో ఏ బ్యాంకీలో వేసినాం. తర్వాత వచ్చేసి మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఆ రోజు బ్యాంకీలో నుంచి డ్రా చేసినప్పుడు ఆ రోజు ₹1,00,000 రంగుల గడికి ఇవ్వాలి. ఆ బ్యాంకీ నుంచి రంగుల గడికి వేయాలి. రంగులేసే వాళ్లకు ఆ బ్యాంకీలో నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈడ
జీతాలు కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వరకు కళ్యాణ మంటపంలో వచ్చిన డబ్బు బ్యాంకులో వేయాలా, బ్యాంకులో ఒక అమ్మడి ఏదో కొంచెం నగదు ఆ కసుగుడిసి వాళ్ళకు అది ఇది అంటే ఏదో చిల్లరగా 4,000 5,000 10,000 20,000 ఆ గ్యాసులకు అందుకు ఇచ్చినా పర్వాలే. ఇప్పుడు నేను అడిగేది ఒకటే సార్, మొత్తం 20 ఏళ్ళ నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఆ డబ్బుకు సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతా, క్యాష్ ట్రాన్సాక్షన్ అంతా మరి మీరు చెప్పాలా. మీరు లెక్కల కొండారెడ్డి గారిని కడప నుంచి ప్రచారాన్ని పిలిపించినారు, వాస్తవమే కదా. ఆయన ఆంధ్రప్రదేశ్లోనే నాగేశ్వర రెడ్డి చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు, దానికి ఓటు వేస్తాం మేము ఎప్పుడు కూడా. నాగేశ్వర రెడ్డి మంచివాడు అంటే ఓటు ముందు వేసేది నేనే సార్. నీకు కంట్రోల్ పవర్ లేదు, నీకు దగ్గరుండే వాళ్ళను ఒరే వీళ్ళు దొంగలా మంచిగా దొంగలు. నిన్న మేము ప్రచారానికి పోతే ఒక ఆయన, అయ్యా పిచ్చోళ్ళారా నీకు తెలియని విషయం ఉందయ్యా, ఈ కళ్యాణపురం మొదలుపెట్టి ఒక ఆయన కొంతమంది ఇల్లు కూడా పూర్తయింది వాళ్ళదన్నారు. మరి అది మరి మాకు తెలియదు. నేను ఏ రోజు నీతో వాగ్వివాదం పన్నానో ఆ రోజు నుంచి నేను ఏ దాంట్లో కూడా నేను ఎంటర్ కాలే. నాకేమి రూమ్ది కూడా నాకు ఫోటో వేసింది కూడా తెలియదు. మీ మేనేజర్ని అడగండి, నా ఇంటికాడికి వచ్చే నా ఫోటోలు వద్దేమొద్దు, నాకు ఏదో ₹1,00,000 ఇచ్చినాం, నా పేరు కూడా వద్దని చెప్పిన. నిన్న నువ్వు ఆ ఫోటో నాది వాట్సాప్లో పెట్టినంత వరకు నా ఫోటో ఉందని కూడా నాకు తెలియదు సార్. నువ్వు దయ ఉంచి కొండారెడ్డిని పిలిపి ఈ బుద్ధే. లెక్కల కొండారెడ్డి ప్రచారానికి వచ్చినాడు కదా, లెక్కల కొండారెడ్డిని కడప నుంచి పిలిపి సార్. ఆయన నిజాయితీగా సేల్ టాక్స్ ఆఫీసులో ఆయనకు మాకు వాగ్వాదం జరిగింది. నిజాయితీ మనిషి లెక్కల కొండారెడ్డి, మాకు తెలుసు, మా బంధువు ఆయన పిలిపి, ఇప్పుడు ఆయన పిలిపించి ఆయన రమ్మని సార్ కళ్యాణ మండపం కాడికి. నువ్వు ఎంత బ్యాంకులో డ్రా చేసినావు, ఎంత నగదు డ్రా చేసినావు. మరి ఒక ఆయన రెడ్డి సేవా సంఘం అంటే ఏమని సార్, రెడ్లను సంతోషపెట్టడం, అది ఏం జరిగిందో మనకు తెలియదు. కళ్ళకు బాధపడుతుంది ఆయన. నాకు 10 లక్షలు ఇచ్చామని మా భర్త రాసిన డైరీలో, నాకు అన్యాయం జరిగిందినా, నేను ఓటేను కూడా రాను, నాకు అన్యాయం జరిగింది, మా భర్త చనిపోయినాడు, ఇందుకే నా రెడ్డి సేవా సంఘం పెట్టింది అని ఆయన బాధపడుతుంది. తల్లి మాకు విషయాలు తెలియదు తల్లి, మాకు దాంట్లోనే లేము. ఈరోజు ఇవన్నీ ఈ ఫ్రాడ్ జరిగినందువలనే నేను ఈ ప్రచారానికి కూడా తిరగడం జరిగింది, లేకుంటే నాకు అవసరం కూడా లేదు. ఈ రెడ్లు ఏదో ఆ కులం ఈ కులం కాదు, ఇది మొత్తం అన్ని రెడ్ల కులాలు, అన్ని కులాలు కలిసి రెడ్ల సంఘం ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది ఏదో ఆ రెడ్డి ఈ రెడ్డి అంటే ఈడ ఆ రెడ్లది ఉందే, అందరూ ఒకటే. మనం ఆ ఫీలింగ్ కూడా తేకుండా గౌరవంగా నేను ఒక్కటే చెప్తానా సార్, దయ ఉంచి నీవు చేతులు ఎత్తి నమస్కారం చేస్తానా. ఇంతవరకు నీది గౌరవమైన కుటుంబం, నువ్వు దయ ఉంచి ఈరోజు డ్రాప్ చేసుకొని నువ్వు ఒక గౌరవ అధ్యక్షులుగా ఉండి నువ్వు ఈ సంఘాన్ని రెడ్ల పరువును కూడా కాపాడాలని నేను విన్నవించుకుంటున్నా. మరి కొంతమంది చెప్తున్నారు మేము చందాలు వసూలు చేసినామని. ఏం చందాలు వసూలు చేసినారా? ఆడ మన పద్మశాలి కళ్యాణ మండపంలో వరదరాజరెడ్డి వచ్చి పెద్ద ఆయన, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు వరదరాజరెడ్డి. వరదరాజరెడ్డి అంటే నిజాయితీ మనిషి. ఈ రోజుకు ఆ రోజుకు వరదరాజరెడ్డి ఒక నిజాయితీ అయిన వ్యక్తి. అంటే ప్రొద్దుటూరులో 25 ఏళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఒక వరదరాజరెడ్డిని మించిన వాళ్ళు స్టేట్లో ఎవరు లేరని కూడా నేను గర్వంగా చెప్తా. వాళ్ళ కుటుంబానికి వీర విధేయం నేను, ఏ పార్టీలో ఉన్నా కానీ. మరి ఆ రోజు పద్మశాలి కళ్యాణ మండపంలో వరదరాజరెడ్డి గారు నన్ను కానీ అందరినీ ప్రోత్సహించిందానా? మీకు ఆ రోజు చందాలు వసూలైనాయి సార్. మిమ్మల్ని చూసిలే. వరదరాజరెడ్డి అనే వ్యక్తి నిజాయితీ వ్యక్తి. ఆయన వచ్చి చెప్పినాడు అందరికీ. ఆయన చెప్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా నిజాయితీ ఉంటుంది అనే ఒక పద్ధతిలోనే మీకు అందరూ చందాలు ఇచ్చినారు మీరు అనుకుంటున్నారు. వరదరాజరెడ్డి ఆ రోజు మీటింగ్కి వచ్చిన దాన్నే ఈరోజు కళ్యాణ మండపం తయారైంది. వరదరాజరెడ్డిని చూసే చందాలు ఇచ్చిన విషయము మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి సార్. అది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఏందో మేము పొడిచినాము, మేము పోయినాం, చందాలు మిమ్మల్ని చూసి ఎవరు ఇలా. అందువల్ల నేను మళ్ళా మీరు ఫోన్ చేసి నాకు 2 గంటలకు రమ్మంటే మీ ఇంటికాడికైనా వస్తా, నాకేంలే. నువ్వు బంధువు సార్, నాకేముంది, నువ్వంటే గౌరవం ఉంది. దీని వరకు నేను అడుగుతాడా, నాకు కావాల్సింది చందాదారుల రసీదు బుక్. చందాదారుల రసీదు బుక్లో వెనకలే బ్యాంకీలో ఏ డేట్ వేసినారు. తర్వాత వచ్చేసి ఖర్చులు, మీరు ఖర్చులు పెట్టారు. ఖర్చులకు సంబంధించి మీరు బ్యాంకు ద్వారా చేసినారా, లేదంటే మీ దగ్గరుండే
దొంగల ముఠాకిచ్చి వాళ్ళతో సంతకాలు చేయించుకున్నారా? ఇవన్నీ తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్కు ముందుంది సార్. ఏందో మీ మేనేజర్ ఫోన్ చేస్తే నేను ఎలక్షన్ అయిపోయినాక చెప్తా అంటే ఎలక్షన్ అయిపోయాక ఏం చెప్తావు? ఏం నేను క్యాండిడేట్నా? ఎలక్షన్ అయిపోయినాక చెప్పను. నువ్వు చెప్పినావు కదా నిన్న, ఆల్రెడీ ఎవరైనా పోయి చూసుకోమన్నారు, నేనే వచ్చిన. నువ్వు చెప్పు, నీ ఎవరిని పంపిస్తావు? నీ దొంగల ముఠాలో పాతోళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు పదవిలో లేని వాళ్ళు ఉండరు, దొంగల ముఠాలు ఉండారని అంటున్నారు. ఆ దొంగల ముఠా నా దగ్గరికి పంపి పాత బుక్కులు ఇచ్చి, ఇప్పుడు ఉండే వాళ్ళంతా మంచి వాళ్ళే, నేను కాదన్ను. నాకు రాంప్రసాద్ రెడ్డి బంధువు కావాలా, మాధవరెడ్డి అన్న, మేమంతా నిజాయితీగా వ్యాపారం చేసిన వాళ్ళం, ఒక కాన్షియన్సీలో ఉన్న వాళ్ళము, అందరూ మంచి వాళ్ళే. దయ ఉంచి ఇంకో విషయం నేను చెప్తున్నా, ఈరోజు నేను కందుల ముండెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నా, ఇంటింటి దగ్గరికి పోతున్నా. ఏమి ఆయన గెలిపించండి, ఈ వ్యవస్థ మారుస్తాము. నేను ముందుండి దీని 2 ఏళ్లలోనే రెడ్లకు పూర్తి గౌరవం వచ్చేటట్టుగా ఎంతోమంది, ఇప్పుడు ఈ లెక్క కాదు, నేను ఒక 50 దగ్గర ₹1 కోటి వసూలు చేస్తాను. నాకుండే సర్కిల్కు నేను కందుల ముండెడ్డిని గెలిపిస్తే ₹1 కోటి నేను వసూలు చేస్తా. ఛాలెంజ్ చేసి చెప్తాను, 2 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్ జరిపేయాలకల్లా నేను ₹2 కోట్ల వసూలు చేస్తాను. నేను ఇంకొక విషయం కూడా చెప్తానా, మీరు ఏదో ఈ అందరం కలిసి మేము గెలుస్తాం అనేది కాదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ నేను మన హైకోర్టు నుంచి నాకు 2-3 లక్షలు కాదు 5 లక్షలు ఖర్చు అయినా పర్వాలే, దీని మీద ఎంక్వైరీ కమిటీ వేసి దీని మీద ఎందుకు గాను మీరు నగదు వాడినారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేకుండా, దీని మీద ఈ 20 ఏళ్ళ నుంచి జరిగింది, ఖచ్చితంగా నాకు 4-5 లక్షల డబ్బులు ఖర్చు అయినా కానీ దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తా. ఓడిపోయినా గెలిచినా, ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా ఈ 20 ఏళ్ళది మాత్రం నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తా. అందువల్ల దయ ఉంచి పాత తవ్వకూడదంటే నువ్వు ఈరోజు విత్డ్రా చేసుకో. దయ ఉంచి ప్రతి ఒక్కరు ఇవన్నీ గమనించి, జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఆయన ఇండ్లే కట్టుకున్నారంటాడు, ఒక ఆయన నాకు ₹1,00,000 ఇచ్చాను నన్ను పిలిచలేదంటాడు, ఒక ఆయన నాకు ఓటు లేదు 25,000 ఇచ్చానంటాడు. మరి మీరు ఇంకొకటి సార్, మీరు కమిటీ ఈరోజు ఓటు లిస్టు తయారు చేసినారే, ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే మరి వాళ్ళ ఉండే కొడుకు ఓటు ఎక్కియాలి కదా, మరి చనిపోయిన పేర్లు ఉందో ఎందుకున్నాయి సార్ ఓటర్ లిస్టులో? ఒక ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటాడు, ఒక ఆయన అమెరికాకు పోయింటాడు, వాళ్ళకు సంబంధించి వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకులు కానీ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు ఎక్కిలా మీరు ఎంక్వైరీ చేసి? తప్పు కదా అది. ఈరోజు మరి 475 ఓట్లు ఉంటే 300 కూడా ఓట్లు పోలు కావు. కారణం ఎవరు సార్ దీనికి? మరి ఇన్నేళ్ల నుంచి ఉన్నారు మీ కమిటీ. చనిపోయినాడు, అతని కొడుకుని ఎక్కియాల, అతను లేకుంటే వాళ్ళ భార్యను ఎక్కియాల. ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళు ప్రాపర్టీ ఉన్నారు, ఆయన హైదరాబాద్ నుంచి రాలేడు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓట్లు కనీసం నెల ముందు ఎలక్షన్ జరిపేటప్పుడు వాళ్ళ ఓట్లన్నీ ఎక్కించి ప్రతి ఒక్కరి 100% ఓటింగ్ జరిగి ప్రజాభిప్రాయం అనేది రెడ్డ కళ్యాణ మండపంలో చేసినప్పుడు మీ కమిటీకి కూడా మంచి పేరు వస్తుంది సార్. దయ ఉంచి నేను చెప్పింది ప్రతి ఒక్కరు కూడా గమనించి రెడ్డి సంఘం సభ్యులు అందరూ కలిసి మన ముండెడ్డిని గెలిపించండి. ఈ 20 ఏళ్ళ అవినీతి నేను ముందుండి నాకు ఎంత డబ్బు ఖర్చు అయినా అని నేను హైకోర్టులో రిట్ వేసి దీనికి మొత్తం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి నేను మొత్తం ఏం జరిగిందో, ఎందుకు గాను నగదు ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఇంపార్టెంట్ సార్. మొత్తము ఎప్పుడు కూడా నగదు ట్రాన్సాక్షన్స్ 10% కన్నా ఎక్కువ జరగకూడదు. మరి ఇక్కడ ఎంత జరిగింది సార్ మీరు చెప్పమంటే 4 రోజుల నుంచి మీడియాలో మీరు చెప్పడంలే, ఎన్ని లెక్కలు ఎందుకు సార్? మొత్తం ఈ రోజు వరకు బ్యాంకులో ఎన్ని % జరిగింది? క్యాష్ 70% జరిగింది. నాకు తెలిసిన విషయం అయితే 70% క్యాష్ జరిగింది, 30% బ్యాంక్ అకౌంట్ జరిగిందనేది మీ సభ్యులే కొంత లెక్క చెప్పడం అయింది. అందువల్ల దయ ఉంచి ఈరోజు సాయంత్రం లోపల మీరు బ్యాంక్ ఇవన్నీ తీసుకొని రాండి. మీ ఇంటికాడికి ఎవరింటికాడికి రమ్మని వస్తా, కళ్యాణ మండపం కాడికి వస్తా. దయ ఉంచి నాకు సాయంత్రం 2 గంటల లోపల నాకు మీరు ఫోన్ చేసి, ఏం సార్ భయపడాల్సిన పని ఏం సార్, నీకు ఫోన్ చేశాను నువ్వు ఎత్తావు, రాంప్రసాద్ రెడ్డి ఫోన్ చేస్తే రాంప్రసాద్ రెడ్డి ఎత్తాడు. ఏం సార్ అప్పుడు మీరు ఏం చేసినారని ఏం ప్రచారం అంటే ఏమన్నా ఫోన్లు రింగ్ అవుతున్నాయి కదా, ఏమైనా స్విచ్ ఆఫ్ చేసుకున్నారా? ఇది పద్ధతి కాదు. అందువల్ల రెడ్లకు గౌరవం నిలబడాలా. ప్రొద్దుటూరులో రెడ్ల కళ్యాణం అంటే ఏమి సేవా సంఘం కాదు, ఇది చాలా మందిని బాధ పెడుతున్నారు. కాబట్టి రెడ్లకు ప్రతి ఒక్కరికి విలువ గౌరవము రావాలంటే కందుల ముండెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి, ఇంత మోసం చేస్తే
ఇంత డిపాజిట్ కూడా దక్కదు అనేది కొత్త వ్యక్తి కూడా ఒరే వీళ్ళు 20 ఏళ్ళు మోసం చేసిందా అని ఆయనకు ఓట్లు కూడా పడలేదురా, డిపాజిట్ కూడా రాలే అనేది ప్రతి ఒక్కరూ గమనించవలసినదిగా రేపు జరగబోయే ఎలక్షన్లలో కందుల మున్రెడ్డి గారికి బీరువా గుర్తుకు ఓటేసి వేయించి ప్రతి ఒక్కరు కూడా ఈ 20 ఏళ్ళు జరిగిన అవినీతికి స్వస్తి పలకాలని నేను ఈ మీడియా సందర్భంగా అందరినీ కూడా నమస్కరించి వేడుకుంటున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.